సిబిఎస్ఈ 10th క్లాస్ ఫలితాలు వచ్చాయి. మరి స్టూడెంట్స్ ఏ స్థాయిలో మార్క్స్ తెచ్చుకున్నారనేది మనం ప్రస్తుతం డిపిఎస్ స్కూల్లో ఉన్నాము. డిపిఎస్ స్కూల్స్ చైర్మన్ సార్ ఉన్నారు. మరి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ రిజల్ట్స్ ని వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్ తో పోలిస్తే రిజల్ట్ పర్సెంటేజ్? ఇప్పుడు ఫస్ట్ డిపిఎస్ మహేంద్ర హిల్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అంటే చూసాము. ఇప్పుడు పిల్లలందరికీ కూడా కంగ్రాచులేట్ చేసి మీటింగ్ చేసాము. అంటే ఈ మహేంద్ర హిల్స్ స్కూల్లో ఇది ఫస్ట్ 10th బ్యాచ్ అండ్ ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు చాలా టాప్ మార్క్స్ తీసుకొచ్చారు. 98.8% వరకు వచ్చింది. ఈరోజు క్రానికల్ కూడా ఫస్ట్ పేపర్లో ఈ మహేంద్ర స్టూడెంట్స్ వాళ్ళకి పబ్లిష్ కూడా అయ్యింది. అంటే వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ అండ్ స్టూడెంట్స్, పేరెంట్స్ and teachers, they have done a good job, and in first year itself we cracked the ranks and all the infrastructure provide చేసాం. స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. అంటే డిపిఎస్లో కానీ మా పల్లవి స్కూల్స్ అన్నిట్లో కూడా 15 బ్రాంచ్లో అన్ని స్కూల్లో ఆల్ 100% పాస్. అండ్ ఈ స్కూల్లో సో మెనీ ఈ సబ్జెక్ట్ వైజ్ అంటే 100కి 100 వచ్చాయి. తర్వాత అగ్రిగేట్ కూడా స్కూల్ అగ్రిగేట్ కూడా చాలా పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు అంతకుముందు ఇయర్ కన్నా కంటిన్యూస్గా వీఆర్ క్రాసింగ్ ది మైల్ స్టోన్స్ అండ్ వీ థ్యాంక్ ఆల్ అవర్ టీచర్స్, దేర్ ఓనర్షిప్ అండ్ దేర్ టేకింగ్ a lot of interest, and students also cooperating with us. And with nowadays all the digital era, still our students are studying well and they're getting good marks. Not only that, and our aim is to get students in all-round development, like స్పోర్ట్స్, అన్ని కల్చర్, ఆర్ట్, ఒక మంచి సిటిజన్ తయారు చేయడమే మా ఉద్దేశం. కాబట్టి అందులో కొన్ని మార్క్స్ తక్కువ వచ్చినాయి. వీఆర్ నాట్ డిసప్పాయింటెడ్, బట్ స్టిల్ అవర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ బెస్ట్ మార్క్స్ అండ్ బెస్ట్ ఆల్రౌండ్ స్పోర్ట్స్ అండ్ ఆల్ ది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ ఎస్పెషల్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్. అండ్ wherever they go, they will excelling well, and our students are there in all over India, abroad. They are doing very good further studies, and they are some of the students are doing the jobs in America, all over world, and in India also. And our alumni is doing proud to us, and our alumni is some are in Google chief, some are doctors, some are leading advocates in India, and some are IAS, IPS officers. And we are very much satisfied, and we want to still do the better. And for the and India is having a lot of future, and now we become the 4th largest country, and we are going to rule the world. And our students has to be they have to be well educated and well disciplined, and they have to be all round citizen, all round. Then only they can go anywhere in the world. They will do their best. సార్, మీరు ఇందాక చెప్పినట్లు అన్ని రకాలుగా స్టూడెంట్స్ అన్నిట్లో కూడా ముందుండాలి అని మీ తపన. ఇందులో ఇప్పుడు మనం ఇందాక మీరు అప్రిషియేషన్ స్టేజ్ మీద ప్రోగ్రామ్ చూస్తుంటే క్రికెటర్స్, ఇతర స్పోర్ట్స్ ఆడుతున్న పిల్లల్లో కూడా 100% పర్సెంటేజ్లు ఒక్కొక్క సబ్జెక్ట్లో 100 మార్క్స్ రావటం, ఇది ఎట్లా సాధ్యమైంది? అంటే ఒకవైపు స్పోర్ట్స్ ఆడుతూ కూడా ఎడ్యుకేషన్లో ఈ లెవెల్ మార్క్స్ ఎట్లా సాధ్యమైంది? అంటే మా ఫోకస్ యాక్చువల్గా ఏంటంటే ఒక స్టూడెంట్ ఫిజికల్గా హెల్తీగా ఉండి ఎప్పుడైతే వాళ్ళు స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళ కాన్సన్ట్రేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. అన్ని స్కూల్స్లో కూడా స్పోర్ట్స్ ఆడే స్టూడెంట్స్ దే ఆర్ గెటింగ్ గుడ్ మార్క్స్. అండ్ టుడే ఇన్ మహేంద్ర హిల్స్ డిపిఎస్ ఆల్సో one student playing for T20 matches cricket, and she also got the 100 marks, and she got above 95%. That way we have a lot of students in each sport, not only cricket, and all the branches we have the different sports, different categories. But what we believe is any students, they are playing any game, they'll have the more focus, concentration and good health habits. Then when they study, they'll get the good marks. That is our motto. సార్, మార్క్స్కి సంబంధించి రీవాల్యుయేషన్ వెళ్ళాలి అనుకునే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ, ఇంకా ఈ మార్క్స్ ఇంకొంచెం బెటర్ వచ్చేవి మాకు అని ఫీల్ అవుతున్న స్టూడెంట్స్కి కానీ, నిరుత్సాహంలో ఉన్న స్టూడెంట్స్కి కానీ మీ నుంచి ఒక మెసేజ్. Who is disappointed with this evaluation, that is we are taking up, and there are some cases we identified, and we are requesting all the parents to apply.
and especially in Nacharam, we have some cases, and other branches also. We are requesting all the parents to whoever got not satisfied students to better marks and evaluation, they are applying. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ మొదట 10th బ్యాచ్ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 100% ఒక్కొక్క అంటే సోషల్ సబ్జెక్ట్లో 100కి 100 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే స్పోర్ట్స్ ఆడుతూ కూడా, క్రికెట్ ఇతర గేమ్స్ ఆడుతూ కూడా 100% మార్క్స్తో 85 to 97 మధ్యలో పర్సంటేజ్ తెచ్చుకున్న స్టూడెంట్స్ కూడా ఈ పల్లవి అండ్ అలాగే డిపిఎస్ ఈ 2 బ్రాంచెస్కి సంబంధించి స్టూడెంట్స్ ఎక్కువ సంఖ్యలో, అంటే వాళ్ళ పర్సంటేజ్ కూడా దాదాపు ఒక 60 మెంబర్స్ బ్యాచ్కి, ఒక 50 మెంబర్స్ బ్యాచ్కి తెచ్చుకున్న పిల్లలు ఈ స్కూల్లో ఉండటం అనేది చాలా ఆనందింపదగ్గ విషయమని స్కూల్స్ చైర్మన్ సార్ మల్క్ కొమరయ్య సార్ చెప్పారు. ఇది ప్రస్తుతం ఇక్కడి బ్రాంచ్లో 10th క్లాస్ స్టూడెంట్స్ ఉత్తీర్ణతకు సంబంధించిన విషయాలు.